నేను ఏది యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్. ఎవరికి నా అవసరం, నా ఏజ్, నా టైం, నా ఇన్నసెన్స్ తెలీదు. నీకు 21 years ఉండంగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు, వెంకటేష్, సమంత ఇంత పెద్ద క్రూతో చేసావు. సెకండ్ మూవీ హార్ట్ అటాక్, స్పెయిన్ కి వెళ్ళి షూట్ చేశాను. థర్డ్ మూవీ కేరింత. ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి రంగీలా గింగిలా చూసిన అమ్మాయిని నేను, నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకున్నా. అది ఇలా మారుతుంది అనుకోలేదు. కానీ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ రామ్ గోపాల్ వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నానంటే అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి. అండ్ ఆయన హీ వాజ్ ఎ జీనియస్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎవరు ఒప్పుకోరేమో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. సోషల్ మీడియా అని కాదు, ఆయనే మారిపోయారు. ఆయన పర్సనాలిటీగా ఎవరికి తెలియనప్పుడు, డైరెక్టర్ గా తెలిసినప్పుడు ఎవ్రీబడి రెస్పెక్టెడ్. ఇప్పుడు ఆయన పర్సనాలిటీ బయటకు రాగానే నోబడి ఈస్ రెస్పెక్టింగ్ ద వర్క్ హీస్ డన్, బట్ హిస్ వర్క్ ఈస్ స్టిల్ ద బెస్ట్ వర్క్ దట్ దెర్ ఈస్. రక్త చరిత్ర, కొన్ని మూవీస్, శివ, నీ పేరు సో శివ ఇప్పటికీ దర్ లెజెండరీ మూవీస్. యూ ఫెయిల్ అయినందుకు ఆర్టిస్ట్ అసలు యూజ్లెస్ అని అనుకోవడం తప్పు. నేనేమంటానంటే ఒకప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాడు. అదే తేజస్వి 30 ఏళ్ల క్రితం పుట్టుండి రామ్ గోపాల్ వర్మతో పనిచేసి ఉంటే ఇట్ వుడ్ బి ఎ డిఫరెంట్ స్టోరీ. నేను నవదీప్ ఇద్దరం వెళ్ళి వి బిలీవ్డ్ ఇన్ హిమ్, వి వర్క్డ్, డింట్ వర్క్అవుట్. ఓకే, కానీ నిజం చెప్పాలంటే నాకు నన్ను జడ్జ్ చేయడానికి 90% దట్ వాజ్ ద రీజన్. ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాను, నేను సినిమాలో న్యూడ్ అయ్యానని. ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్లో వేయలేం కదా, సెన్సార్ కదా. జనాలకి న్యూడిటీ, బట్టలు తిప్పేస్తున్నావు ఇట్లాంటివి చెప్తూ సో ఇది రామ్ గోపాల్ వర్మ చిన్నప్పుడే క్యాచ్ చేశాడు. ఆయన ఏం చేశాడు, ఆయనకి జనాలను ఎలా షేక్ చేయాలో తెలుసు, ఆయన షేక్ చేశాడు. నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ చేసినందుకు వల్ల నేను యాజ్ అ పర్సనాలిటీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను చిన్నప్పుడే అది ఎదుర్కోవడం వల్ల. నేను ఇప్పటికీ నేను చేసిన వాటిల్లో ఏది తప్పు అనుకోను, ఏది ఆ స్టెప్స్ లేకపోతే ఈ రోజు నేను ఇలా అయ్యేది. అదే యాక్చువల్లీ ఐస్ క్రీమ్ అనే సినిమా లేకపోతే తేజస్వి లైఫ్ వేరేలా ఉండేది, అబ్సల్యూట్లీ వేరేలా ఉండేది. కానీ ఎవరికి తెలుసు, ఎవడు బతికాడు. ఊకే జనాలు స్టేడియం బయట కూర్చొని అలా కొట్టకుండా ఇలా కొట్టుంటే ఇప్పుడు మ్యాచ్ గెలిచే వాళ్ళని ఇలా 100 చెప్తాడు. షూస్ వేసుకుని ఆడుతున్నోడికి తెలుస్తుంది నేను చిన్నప్పుడు ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను, నేను ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నా, ఈ అమ్మాయి అలా చేసి ఉండకూడుతుంది, అలా 100 చెప్తారు. కానీ నాకు ఇంట్లో కూర్చొని చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా. నా డెసిషన్స్ అన్ని నేనే తీసుకున్నాను. అండ్ నేనే దానికి సక్సెస్ వచ్చినా నేనే అనుభవిస్తా, బ్యాడ్ నేమ్ వచ్చినా నేనే అనుభవిస్తా. ఏదైనా సింగిల్ హ్యాండెడ్. గణేష్ ఫస్ట్ టైం కదా బికినీ వేసుకోవడం, ఎందుకు ట్రై చేయాలనిపించింది? ట్రై చేయాలని కాదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా నువ్వే అంటున్నావు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, బాయ్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే నేను 5 ఏళ్ల క్రితం ఇదే సినిమా ఐస్ క్రీమ్ సినిమాలో షార్ట్స్ వేసుకుని ఆ షార్ట్స్ తీసినందుకు షార్ట్స్ తీయడం అంటే చూపి నీకెందుకు చూసావా ఇలాంటి ఆడియన్స్ కోసమే వాళ్ళని షార్ట్స్ పెట్టింది. సో నేను యాక్చువల్లీ ఎప్పుడు ఎక్స్పోజ్ చేద్దామనో, ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, రోల్స్ వస్తాయి, లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డెంట్ థింక్ బియాండ్. ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా, నేను థైలాండ్ లో ఉన్నా. నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా. తెలుగు అమ్మాయిని అయ్యుండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాన్ని. There was a time where I used to feel shy. ఎందుకంటే ఇండియాలో మన షార్ట్స్ వేసుకుని బయటకు వెళ్తే అంత కంఫర్టబుల్ ఉండదు. అదే నువ్వు చుట్టుపక్కల అందరూ 100 మంది బికినీలు వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. సో 5 ఏళ్ళ 6 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ. మాల్దీవ్స్ లో వేసుకున్నాను, థైలాండ్ లో వేసుకున్నాను. నాకే ఒక తెలుగు అమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం, నేను బికినీలో అందంగా ఉండడం ఫైనల్లీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను. ఇప్పుడేంటి 33 ఏళ్ళు నాకు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సినవన్నీ అనుకున్నారు, వాట్ ఎవర్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ బికాస్ ఐ లుక్ ఫిట్. 5 ఏళ్ల క్రితం ఐ వాజంట్. 5 ఏళ్ల క్రితం నన్ను బికినీ వేసుకోమంటే నేను వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు నేను కష్టపడ్డాను, జిమ్కి వెళ్ళాను, నా బాడీ కత్తిలాగుంది, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ టు వేర్ ఇట్. ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్. ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు, నా సరదా కోసం వేసుకోలేదు. బికినీ వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు. నేను ఒక షోలో when it was necessary, it's a hot scene. Okay, one hot scene. నేను కిస్సింగ్ సీన్ కూడా చేశాను దీనికి.
సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్, నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చెయ్యి అని ఎప్పుడేం చెప్పలేదు. దెన్ నన్ను నమ్మారు. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ఎవర్ ఐఎమ్ డేటింగ్, వాడికి నేను ఎవరో తెలియదు, అండ్ వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు, నేను ఎవరో తెలీదు, ఈస్ ఫ్రమ్ బాంబే. వాడికి నన్ను ఇన్నసెంట్ చిన్న పిల్లలా చూసాడు. సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షిట్ అదేంటిది, అది నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని. నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను, రామ్ గోపాల్ వర్మతో సినిమా చేశాను, నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు. నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిల్ని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే. ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ చేయగలుగుతారు, పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది. నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు. అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చెయ్యాలి. ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు, పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు. ఎవడెవరిని అన్నా యాబ్స్ అన్నా అనుకుంటా, అదే యాబ్స్ కదా. ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, ఐ ఆల్సో వర్క్డ్ హార్డ్, ఐ ఆల్సో వెంట్ టు ద జిమ్. నేను చూపిస్తుంటే అనలేరు. అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్, వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు, ఏం తింటున్నారు. చాలా మందికి న్యాచురల్ గా ఉంటుంది, నాకు న్యాచురల్ గా లేదు. నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకి 33 ఏళ్ళకి ఐఎమ్ కంఫర్టబుల్ నౌ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ వేరింగ్ ఇట్. బట్ ఐఎమ్ అగైన్ స్టిల్ జడ్జ్డ్. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా బికిని అంటారే. ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బికిని దగ్గర ఉన్నారా అనిపిస్తుంది. అంటే అది కావాలని పాయింట్ అవుట్ చేసినట్ట. ఎందుకంటే ఈ జనరేషన్ లో బికిని అనేది కామన్. ఇమాజిన్ నువ్వు ఈ జనరేషన్ లో బికినీ ఇస్ కామన్ అంటున్నావు. యూఆర్ స్టిల్ అందరు చూస్తుంటారు, అన్ని చూస్తుంటారు, పోస్టులు చూస్తుంటారు, ఫోటోలు చూస్తారు, లైక్ మొత్తం కైలీ జెన్నర్ దగ్గర నుంచి అన్ని వేస్తుంటారు. మనం వేసుకో. అదే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, నీకు ఏమైనా ఐడియా ఉందా? ఐ థింక్ ఫస్ట్ ఒకటి ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే మగాళ్ళకి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఇది ఉంటది. మగాళ్ళ పని ఏంటి, అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం, అమ్మాయిల పని ఏంటి నర్చర్ చేయడం, అబ్బాయిని హ్యాపీగా ఉంచడం. ఇది మన పొజిషన్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నా. రెండు, నేనే హస్బెండ్ నేనే వైఫ్ టైప్ లో ఉన్నా చిన్నప్పటి నుంచి. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు అన్ని వదిలే అంత మాని నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఐ రియలీ డోంట్ వాంట్ వేర్ బికినీ ఎవర్ అగైన్. ఐ డోంట్ వాంట్ టు, అంటే నా ఇంటెన్షన్ కాదు. నేను రోజు వెళ్ళి నా ఇంటెన్షనే కాదు బికినీ వేసుకోవడం. అండ్ దిస్ ఈస్ ప్రాబబ్లీ ద ఓన్లీ టైమ్ ఐ విల్ బి వేరింగ్ అ బికినీ. అండ్ ఐ సీ నా 2 కిస్ సీన్స్ ఉంటాయి, కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది, అది ఎవరు చూడలేదు, సినిమా సరిగ్గా రాలేదు బయటకు కాబట్టి. అండ్ దానికి ఐ హ్యాడ్ టు కాల్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ I made sure I'm not kissing some random guy. And my friend, whoever this guy was, getting married at that point of time. Na chudra neeto aithe I can comfortably do it. నాకు తెలుసు you won't take it in a wrong way type లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏది చేస్తున్నా నేను కంఫర్టబుల్ గా ఉన్నానా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేనే అన్కంఫర్టబుల్ గా ఉంటా కిస్సింగ్ సీన్స్ లో కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ లో కానీ. ఎందుకంటే షూట్ చేసేటప్పుడు మన సెట్ లో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ యూస్డ్ టు దిస్. అందరు ఇట్లా ఒక బోన్ లో యానిమల్ ని చూస్తుంటారు. ఓకే, కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నేనే కంఫర్టబుల్ గా లేను, నాకు నచ్చ చెప్పేవాళ్ళు లేరు, సర్లే పాపం పర్లేదు అనేవాళ్ళు లేడు. మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జిమెంట్ కూడా మళ్ళీ లాస్ట్. డైరెక్ట్ గా ఉంటుందా ఇవన్నీ డైరెక్ట్ గా ఉంటుందా అంటే ఫస్ట్ ఒక 10 days నుంచి ప్రిపేర్ చేస్తారు. ఓకే, నేను ఇప్పుడు నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, ఓకే 10 times ఇస్తాను, 5 times ఇస్తాను. దాని తర్వాత యూ వాంట్ ఇట్స్ జస్ట్ సి ఇది ఇది ఇది. అండ్ ఐ టెల్ యూ వాట్, చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం. బికాజ్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ మనకేంటో తెలియదు. నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే. ఓకే, సెక్స్ లేకుండా లైఫ్ లేదు. బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు, బట్టలు లేకుండానే పుట్టాం. కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడ నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం. యాజ్ అన్ ఇండియా, యాజ్ అ కలెక్టివ్ కంట్రీ, మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు, ఎక్స్పోజర్ లేదు. మనం కిస్సింగ్ సీన్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసేవాళ్ళు, గుర్తుందా? కుతూహలం ఉండేది మనకి బాగా. సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు చేసేసారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చిన్నప్పటి నుంచి యుఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బికినీ వేసుకొని ఇచ్చేవాళ్ళు. నేను షోలో వేసుకున్నా, నాకు పెద్ద జడ్జ్మెంట్ ఉండేది కాదు. ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్
వాట్ ఎవర్. నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికన్ లో ఉంటానంటే కుదరదు కదా. ఇప్పుడు జనరేషన్ సేమ్. నేను ఇప్పుడు ఇదే బికినీ వేసుకుని ఇక్కడికి వచ్చాను అనుకో, మీరు అందరూ ఎంత ఆపడుకుంటారు చెప్పు. టైమ్ అండ్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ అనేది ఐ బిలీవ్. ఏంటరా బాబు ఒక బికినీ వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని, లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ బోల్డ్ 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 అంటున్నారు. నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు. ఐ వెరీ లైక్ నార్మల్. 100%. అంటే ఐ ఫీల్ సో, ఐ డోంట్ నో. మారుతుంది అనుకుంటున్నా. బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలీదు. ఉంటే ఓకే, లేకపోయినా ఓకే, మారినా ఓకే, మారకపోయినా ఓకే. లైట్ పిచ్ లైట్. పిచ్ లైట్ అంటే నా కంట్రోల్లో ఉందా? నేను ఈ రోజు వెళ్ళి నమస్కారం అండి నా పేరు తేజస్వి, చీర కట్టేసుకుని బట్ పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ ఉండి అంటారు ఫస్ట్. నేను యాక్టింగ్ బయట చేయండి శివ.